నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ వేపుడు అండ్ మటన్ బిర్యానీ అండ్ మురుగు మలాయ్ అన్నమాట. ఎగ్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి ఒక ఎగ్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు సమయం ఎంత అవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ 3 గంటలు, మిడ్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు. 4 AM బిర్యానీ ఏమన్నా ఆర్డర్ పెట్టుకొని తిందాం అనుకున్నా, కానీ లేచి చూసాక హాల్లో నైట్ ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ మిగిలిపోయిందనమాట. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ దున్నె బిర్యానీ అంటే జనరల్గా నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం దున్నె బిర్యానీ లానే ఉంటుంది కదా, 4 AM బిర్యానీ, అది ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. కాకపోతే ఇవన్నీ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నైటే పెట్టుకున్నాను అనమాట, ఆర్డర్ పెట్టుకున్నా. అందుకని ఇదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు తినేస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎంత బాగుందంటే, కాకపోతే కొంచెం మసాలా ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. ఇంకా ప్రాన్స్ వేపుడులో అయితే కొంచెం కారం ఘాట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మటన్ బిర్యానీ కొంచెం పర్లేదు, మేబీ అన్నీ మిక్స్ అయిపోయినాయి కదా, అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ప్రాన్స్ వేపుడు దానిలో కారమే దీంట్లో అంటే బిర్యానీలో కలిసి వచ్చిందేమో, అందుకే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. కాకపోతే చాలా బాగుంది. ఇంత మసాలా తినబుద్ధి అయితే లేదు, అందుకే ఆ మసాలా మాత్రం సైడ్ పెట్టేసి ఓన్లీ ఇవి మాత్రమే తింటున్నా. పీసెస్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే నేను సగం తినేసిన తర్వాత వీడియో తీస్తున్నా. ఇందాక ఆగాక మనం ఫుడ్ని చూస్తే కంట్రోల్ చేసుకోలేము కదా, ఫస్ట్ వేసేయాలి, తర్వాతనే వీడియో ఇంకేదైనా. అదే అన్నమాట. మనము వీడియో తీసాక స్నాప్, ఆ తర్వాత తినడం ఇలాంటిది కాదు మనతోని. ఏదన్నా సరే ఫస్ట్ తినేసేయాలి. ఫస్ట్ ఆత్మారామునికి సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతనే ఏదైనా. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఈ ఒక్కటే బిర్యానీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు టైం సెన్స్ అనేది లేదనమాట. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లేచేయడం, తినేయడం అంతే. ఒక్కరోజు తినకపోయినా నేను ఎంతో బాధలో ఉన్నట్టు ఫీల్ అయిపోతా. చాలా అంటే చాలా సాడ్నెస్గా పెట్టేస్తా ఫేస్ అంతా. మంచిగా హ్యాపీగా తినాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అదే నా కాన్సెప్ట్ అనమాట. నాకు కడుపు నిండా పుష్టిగా భోజనం చేశాను అనుకో, ఇక నాకు ఏ టెన్షన్ లేదు, ప్రపంచంలో ఏ టెన్షన్ లేదు అసలు. నేను నా అంత హ్యాపీగా ఎవ్వరు లేరనిపిస్తుంది నాకు ఈ ప్రపంచంలోనే. ఎందుకేమో అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫుడ్డే నా జీవితం ఏమో అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు కదా పిచ్చోళ్ళు, ఫుడ్ తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు, ఆ టైప్లో నేను ఉంటాను అనమాట. మంచిగా పుష్టిగా తిన్నాను అనుకో, ఇక నాకు ఏం టెన్షనే ఉండదు. ఇక హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. తిన్నామా పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా మళ్ళీ తిన్నామా అన్నట్టుగా. కానీ ఫేవరెట్ ఫుడ్ మాత్రమే తింటానన్నమాట. వెజ్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఫుడ్. మళ్ళా ఇందాక మళ్ళీ వెజ్ బిర్యానీ అండ్ టోఫు కర్రీ ఇవన్నీ ఉండే, కానీ అవన్నీ నేను తినలేదు. అవి మళ్ళీ తినబుద్ధి కాలేదు ఎందుకేమో. టోఫు కొంచెం చేదనిపించింది ఫస్ట్ టైం తిన్నా టోఫు. కాకపోతే టోఫు పులావ్ తిన్నా మొన్న, అయితే అది కొంచెం చేదనిపించింది. అమ్మో ఇది కూడా చేదు ఉంటుందేమో అని చెప్పేసి తినలేదు. ఇక మళ్ళీ నేను ఫస్ట్ టైం చేసా టోఫు, నాకు నచ్చలేదు అంతా, కొంచెం చేదనిపించింది. పన్నీర్ లానే ఉంటుందేమో టేస్ట్ అనుకున్నా, కాకపోతే అలా లేకుండే. అయితే ఇక టోఫు తినాలంటే భయం వేసింది కాబట్టి అది తినలేదు. ఇది మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఎగ్ కూడా బాగుంది. ఇంకా ఉన్నాయి ఎగ్స్, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి, అవి తర్వాత తింటా. వీడియోలో చూపెట్టట్లేదు, సపరేట్గా పెట్టుకున్నా. ఇది అయిపోయాక మళ్ళీ అది ఫినిష్ చేస్తానమాట. ఒక్కో రోజులో 2 ఎగ్స్ 3 ఎగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మనకు 1 ఎగ్ ఓన్లీ జస్ట్ కెమెరా వరకు మాత్రమే, మిగిలిన ఎగ్స్ అంతా లోపల వెళ్ళిపోవాలి పొట్టలోకి.